అన్న 5 సంవత్సరాలు మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా తానేటి అంతా ఉన్నారు కదన్న, ఏమన్నా అభివృద్ధి చేసిందా? ఏంటి పరిస్థితి మీ నియోజకవర్గంలో? అసలు ఏం లేదు. ఇది వరకు ఎక్సైజ్ మినిస్టర్ చేశారు, ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జవహర్ గారు. తానేటి గారు మరి హోమ్ మినిస్టర్ గారు చేశారు, ఏం చేయలేదు. అంగా ఉడా పార్క్ అని చెప్పి అక్కడ కట్టారు, అది లేదు, సగం కట్టి ఓపెన్ చేసి మళ్ళీ సగం అలా వదిలేసారు. మీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతారు? ఈసారి రెండు పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు వచ్చారు. టీడీపీ నుంచేమో ముప్పుడు వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచేమో తలారి వెంకటరావు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవడానికి అవకాశం ఉందంటావు? మేమైతే క్యాండిడేట్ ప్రకారం కాదండి, తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమంలో మా కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాయి, మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే కావాలనుకుంటున్నాం. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది? నాకైతే నాకు నచ్చలేదండి. అమ్మ, మీకు 5 సంవత్సరాల్లో జగన్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? జగన్ అండి బాగానే ఉందండి. మరి రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఇక్కడేమో టీడీపీ నుంచి ముప్పుడు వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నాడు, వైసీపీ నుంచేమో తలారి వెంకటరావు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీరు ఎవరు చెప్పి మాకు ఎవరు ఆయన చేయట్లేదండి. వానకి తడుపుతున్నాం, వెనక ఎండుతున్నాం, మాకు నీళ్ళు లేదండి. మాకు మరి ఎవరు బాగు చేస్తే మాకు వాళ్ళకే వేస్తామండి. అంటే ఎప్పుడు మీ మంత్రి హోమ్ మినిస్టర్ కదా, ఇటే వెళ్తా ఉంటుంది, ఎప్పుడు అడగలేదా? అడిగామండి, అడిగినా మాకు ఏం సమాధానం చెప్పలేదండి, ఏం సమాధానం చెప్పలేదండి. మరి టీడీపీ వాళ్ళు ఈసారి మాకు ఒక అవకాశం ఇస్తే మేము చేస్తామని చెప్తున్నారు, చేస్తే వాళ్ళకే వేస్తామండి, వాళ్ళకే తనకే వేస్తామండి. అసలు ఈ 5 సంవత్సరాల్లో మీకు తెలిసి ఆమె ఏమైనా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసింది? ఆ గుర్తు చేయలేదండి, ఆగలేదండి. ఆవిడ వెళ్ళిపోతుంది, తాటా చెప్పుకుంటూ వెళ్ళిపోతుందండి. అమ్మ వాళ్ళు ఎండలో ఉంటున్నారు ఏంటని మమ్మల్ని మాకు ఆగి చెప్పలేదండి. జవహర్ గారు కూడా బాగా చేశారండి. ఆయన దిగి ఆగి వాళ్ళకి జోలికి వెళ్ళొద్దని కూడా చెప్పేవారు. అక్కడ ఆయన విషయంలో కూడా మమ్మల్ని కదపలేదండి అక్కడ. మరి ఆయన అయితే ఇంకా బాగుందండి అప్పుడు ముందు. మరి ఇప్పుడు ఈ వనిత అంటే కొంచెం ఎలక్షన్ కోసం వాళ్ళు చేసింది 10 మంది కోసం మాట్లాడతారు తప్ప చేసేది ఏమీ లేదండి. ఇక్కడ వర్షానికి తగ్గుతామండి, ఎండకేమో ఎండుతాం, ఇంకా అలాగే అమ్ముకుంటే సాయంత్రం 5 వెళ్ళిపోతామండి. పోయిన 2 సంవత్సరాలు ఇక్కడ తానేటి వనిత ఉంది కదా ఎమ్మెల్యేగా, మంత్రి కూడా, హోమ్ మినిస్టర్. ఏం మీ ప్రాంతంలో ఏం డెవలప్మెంట్ చేసినావా? ఏం డెవలప్మెంట్ ఏం కనపడలేదు మరి, అసలు ఏం లేదు. అంటే కనపడదు, అన్ని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఎట్లా ఉంది నీకు? బాగానే ఉంది బాబు, ఏదో ఇష్టం లేకుండా చెబుతున్నట్టుంది, మనస్ఫూర్తిగా చెబుతున్నట్టు. పర్లేదు, బాగానే ఉంది. పథకాలు అవి బాగా ఇచ్చారు, ఏది ఎలాగున్నా బాగా కింద నిరుపేదలకి కొంచెం అనుకూలంగా ఉంది. ఇళ్ల స్థలాలు అవి బాగా ఇచ్చారు, అది ఎవరు ఊసుకుని ఎవడు కదా, ఏదో ప్రభుత్వం చేసింది, మంచి పనే చేసింది, టోటల్గా బాగుంది. సరే, మరి మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి రేపు 2 కొత్త వాళ్ళే కదా, అటు టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ 2 కొత్త అభ్యర్థులే వచ్చారు. టీడీపీ నుంచేమో ముప్పుడు వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచేమో తలారి వెంకటరావు. ఏంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారంట? ఎవరికి అవకాశం ఉంది? పార్టీ పరంగా చూసుకోవాలి తప్ప మనుషులను బట్టి కాదు. అది జన అనుకూలంగా ఉన్నదే వాళ్ళే, మనం చెప్పేది ఒకటి అక్కడ చేసి వేసేది ఒకటి, అంచేత నమ్మటానికి వీల్లేదు. దైవజనం ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచించుకుని చేయొచ్చు.